ముందుగా మన గురుగారైన బ్రహ్మశ్రీ పత్రిజీకి ప్రణామాలు. ఆత్మబంధువులందరికీ ప్రమాణం. ఈరోజు మనము త్రితత్వం గురించి తెలుసుకుందాం. పత్రిజీ గారు ఇచ్చిన వివరణలో మనం పత్రి గారు ఎప్పుడు ఏ క్లాస్ స్టార్ట్ చేసినా మొదటగా మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అని సంబోధిస్తారు ప్రతిసారి. మరి ఏంటి మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్? మై డియర్ ఫ్రెండ్స్ అంటే మిత్రత్వం, మై డియర్ మాస్టర్స్ అంటే స్వామిత్వం, మై డియర్ గాడ్స్ అంటే దైవత్వం. మనం ఎప్పుడు ఈ మిత్రత్వము, స్వామిత్వము, దైవత్వంతో విరాజిల్లాలని చెప్తూ ఉంటాం. మన మిత్రత్వాన్ని ఆరాధించాలి, మిత్రత్వాన్ని నేర్చుకోవాలి, మిత్రత్వాన్ని బోధించాలి, మిత్రత్వంతో ఉండాలి అని చెప్తారు. అలాగే స్వామిత్వాన్ని ఆరాధించాలి, స్వామిత్వాన్ని నేర్చుకోవాలి, స్వామిత్వాన్ని బోధించాలి, స్వామిత్వంతో విరాజిల్లాలి అని చెప్తారు. అలాగే దైవత్వాన్ని ఆరాధించాలి, దైవత్వాన్ని తెలుసుకోవాలి, మనలో దైవత్వాన్ని చూడాలి, అందరిలోనూ దైవత్వాన్ని చూడాలి అని చెప్తారు. మరి ఇవి ఒకదానికొకటి ఎలా లింక్ ఉంటాయి సార్? చిన్నగా చెప్పారు, చాలా బాగా చెప్పారు. మై డియర్ ఫ్రెండ్స్ అంటే మిత్రత్వం, అంటే సకల చరాచర సృష్టితో మిత్రత్వం చేయడం, మనతో మనం మిత్రత్వం చేయడం, ఎవరి ఇష్టాలతో వారి ఇష్టాలను గౌరవించడం, మన ఇష్టాలను మనం ఎలా గౌరవించుకుంటున్నామో వేరే వారి ఇష్టాలను కూడా వారికి ఇష్టము అని సత్యంతో ఉండడం మిత్రత్వం అంటే. నిత్యను మిత్రత్వం, జీవులతో మిత్రత్వం. ఇలా ఎప్పుడైతే మనము సకల జీవితో మిత్రత్వం చేయడం వచ్చిందంటే అహింస ఉండదు, హింస ఉండదు, అహింస వస్తుంది. అంటే ఎవరు ఇంకో జీవిని హింస పెట్టరు, తినడానికి తీసుకోరు. మిత్రత్వం తెలియకపోవడం వల్లనే హింసలో జీవిస్తున్నారు. సో ప్రతి జీవి మిత్రత్వాన్ని నేర్చుకోవాలి. ప్రతి మానవుడు సకల సృష్టితోటి, వారితోటి, వారి యొక్క ఎమోషన్స్ తోటి ఎప్పుడైతే మనకి ఈ మిత్రత్వం తెలుస్తుందో స్వామిత్వానికి అవగాహన వస్తుంది. ఇక స్వామిత్వం అంటే మన జీవితాల పట్ల మన ఆధీనం, మన మాటల పట్ల మనకి ఆధీనం. అంటే మన సృష్టికర్త మనమే, మన వాస్తవానికి మనమే కారకులమని తెలుసుకోవడము స్వామిత్వము. నీ సృష్టి, నీ స్థితి, లయ అన్ని నీవే, నీ యొక్క సృష్టికర్తవు నీవే అని తెలుసుకోవడమే స్వామిత్వము. ఇక దైవత్వం, అంతా దైవమే, మనం ఆత్మలము అని తెలుసుకోవడమే దైవత్వము. ఎప్పుడైతే మనం మిత్రత్వాన్ని ప్రాక్టీస్ చేస్తామో అప్పుడు మనకు స్వామిత్వం మీద పట్టు వస్తుంది, దైవత్వం అవగాహన వస్తుంది. ఒకవేళ స్వామిత్వంతో స్టార్ట్ చేసి మన వాస్తవానికి మనమే సృష్టికర్తను తెలుసుకున్న మిత్రత్వం నేర్చుకుంటాము, దైవత్వం కూడా తెలుసుకుంటాం. మరి దైవత్వ స్థితిలో స్టార్ట్ చేయాలంటే ధ్యానం నేర్చుకుంటే ఆటోమేటిక్ గా మనకు మిత్రత్వం వస్తుంది, స్వామిత్వము వస్తుంది. ఈ మూడు మన జీవితానికి ఆధారము. అందుకే ఈ మూడింటిని మనం ఆరాధించాలి, ఈ మూడింటిని మనం నేర్చుకోవాలి, ఈ మూడింటిని మనం బోధించాలని చెప్తున్నారు. ధ్యాన మూలం ఇదం మిత్రత్వం, ధ్యాన మూలం ఇదం స్వామిత్వం, ధ్యాన మూలం ఇదం దైవత్వం అని చెప్పారు. సదా మనము మిత్రులుగా విరాజిల్లాలి, స్వామిత్వంగా విరాజిల్లాలి, దైవత్వాన్ని ఆరాధించాలి. మౌలికంగా ముఖ్యమైనది ఏమిటంటే మిత్రత్వం తెలుసుకోవడమే. మరి గౌతమ బుద్ధుడు 2500 సంవత్సరాల తర్వాత మళ్ళీ వస్తాను అని అప్పుడే చెప్పాడంట. మైత్రేయ బుద్ధుడిగా వచ్చాడు, ఇప్పుడు మళ్ళీ మనకి మిత్రత్వాన్ని బోధించాడు. మరి మన పియాసంలో కూడా మిత్రత్వం అనేది పెద్ద బేస్. అందరితో అన్నిటితో మైత్రి భావం తెలుసుకోమని, వాటిని ఫాలో అవ్వమని పత్రికారు ఎప్పుడు చెప్తూ ఉండేవారు. మరి సకల జీవులతో మిత్రత్వాన్ని నేర్పడం చాలా ఇంపార్టెంట్ చెప్పారు. మరి మనకి బ్రహ్మ విహారాల్లో
చెప్పడం జరిగింది. ఒకానొక నిర్వాణ స్థితిలో ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడని ఒక సామాన్యుడు అడిగినప్పుడు మైత్రి, కరుణ, ముదితం, ఉపేక్ష అని 4 గురించి చెప్పడం జరిగింది. మైత్రి అంటే అందరితో మైత్రి భావంతో ఉండడం నేర్చుకునేవాడు. ఇప్పటిదాకా మనం చెప్పుకుంటే ఎవరిష్టాలు వాళ్ళు. అంటే ఒక సింహం ఒంటరిగా ఎందుకు ఉంటుందంటే తన ఇష్టం. నీకు నచ్చినట్టుగా నువ్వు ఉండడం నీ ఇష్టం. అలాగే పక్షులు అలాగే ఎగురుతున్నాయి ఎందుకు అంటే వాటి ఇష్టం. సృష్టి ఇలా ఎందుకుందంటే వాటి ఇష్టం. అంటే సృష్టి రచన ఇష్టం, సృష్టి నీ ఇష్టం, నీ రచన ఇష్టం, నీ అలా ఎవరి ఇష్టానికి వారు ఉండడము. ఆ సత్యం మైత్రి అంటే ఒక సత్యం అర్థమైందంటే మైత్రితో తెలుస్తుంది. వాటి పట్ల మనము ఏది ఆర్డర్ చేయము ఇలా అనడం అంతే. ఇంకా స్వామిత్వం అంటే మన సృష్టి రచనకి మనం మన మన జీవితానికి మనమే ఆధారం అని తెలుసుకోవడం. మన వాస్తవానికి మనమే. ఇందులో ఫస్ట్ గా మనం మైత్రి బ్రహ్మ విహారాల్లో తెలుసుకున్నాక కరుణ. మైత్రి అంటే ఫస్ట్ నీకంటే ఎక్కువగా ఉన్న వారితో మైత్రియే, తక్కువ ఉన్న వారితో మైత్రియే, సృష్టితో మైత్రియే, అన్ని జీవులతో మైత్రియే, నీతో నువ్వు మైత్రియే, పరిస్థితులతో మైత్రి. ఇది వచ్చిందంటే సర్వం తెలిసినట్టే. అది ఒకానొక నిర్వాణ స్థితిలో ఉన్నవారు ఉంటారన్నట్టు. అలాగే కరుణ. నీకంటే హీన స్థితిలో ఉన్న వారి పట్ల కరుణ చూపించాలి. నువ్వు 2 రొట్టెలు అడుక్కొని తెచ్చుకున్నావు అనుకోండి, మరి నీ దగ్గర అడుక్కునే వాడు ఇంకా ఉన్నాడు. ఆ 2 రొట్టెల నుంచి ఒక రొట్టె ఇచ్చేయాలి. అది కరుణ. అంటే నీవే హీన స్థితి అంటే ఇంకా హీన స్థితిలో ఇంకొకరు ఉన్నారన్నట్టు. అక్కడ కూడా నువ్వు వారి అవసరాలను ఇవ్వడము కరుణ చూపించడం అవుతుంది అని చెప్పారు. అలాగే నీకు జ్ఞానం ఎక్కువగా ఉంది. ఎవరో వచ్చి నాకు కొద్దిగా జ్ఞానాన్ని బోధించండి అని అడిగారనుకోండి. రేపు చెప్తానులే, ఎల్లుండి చెప్తానులే అనకుండా వారికి ఆ జ్ఞానాన్ని అందించడము, మనకు తెలిసిన జ్ఞానాన్ని అందించడము కరుణ. మనకంటే తక్కువ ఉన్న వారి పట్ల కరుణ చూపించాలి. అన్ని వేళలా, అన్ని స్థితుల్లో. ఇది కరుణా ధర్మం అని చెప్పడం జరిగింది. ఇంకా ముదితం ఆనందం, సంతోషంగా ఉండడం. సూర్యోదయం చూస్తే ఆనందం, సూర్యాస్తమయం ఆనందము. ఆకులు రాలే కాలం ఆనందమే, వర్షాకాలం ఆనందమే. చిగురు చిగురించే సమయం ఆనందమే. ప్రతిదీ ఆనందమే. ఒకానొక నిర్వాణ స్థితిలో ఉన్న వారు ముదితం అంటే ప్రతిదాన్ని ఆనందంగా తీసుకుంటూ ఉంటారన్నమాట. ఇక ఉపేక్ష. ఆత్మజ్ఞానంలో తక్కువగా ఉండి వాడికి నచ్చినట్టుగా బిహేవ్ చేస్తూ మనకు నచ్చినప్పుడు ఉపేక్ష వహించాలి అప్పుడప్పుడు. ఇలా వాడు నచ్చినట్టుగా బిహేవ్ చేసుకుంటూ మన దగ్గరే ఉన్నారనుకోండి, చూసి చూడనట్టు ఉపేక్ష వహించాలి. మన పని మనం చేసుకోవాలి. ఎలాగైతే ఒక ఇంట్లో అత్త కోడలు కలిసి గొడవ పెట్టుకున్నారనుకోండి, అక్కడ ఒక వ్యక్తి ఉన్నారు. భర్త, ఆయనకి తల్లికి కొడుకు, భార్యకి భర్త అవుతాడు. ఆయన ఏం చేస్తాడు? ఇద్దరు గొడవ పెట్టుకుంటే ఏం చేయలేడు. ఉపేక్ష వహించి ధ్యానం చేసుకోవడం, భగవద్గీత చదువుకోవడమే. ఎందుకంటే అత్త కోడలు పైన నిర్ణయించుకున్నారు. కింద గొడవ పడుకోవడాలి వాళ్ళ సృష్టి అది. మరి ఏ బ్రహ్మజ్ఞానికి అర్థమైన వాడు ఏం చేస్తాడు? ఇద్దరిలో వేలు పెట్టాడు. ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటాడు లేదా భగవద్గీత చదువుకుంటాడు. అలా ఉపేక్ష వహించడం. అలాగే బుద్ధుడు సకల విద్యా కోవిదుడు, సకల సారంగ పారగతుడు. మరి అలాంటి బుద్ధుడు మరి భిక్షాటన చేస్తూ ఉంటే అతని బుద్ధుడు అందరికి అర్థం కావాలని ఏమీ లేదు కదా. ఆయన ఉన్న స్థలంలో భిక్షాటన చేస్తూ చేస్తూ వెళ్తూ ఉంటే ఒక వ్యక్తికి కోపం వస్తుంది. ఇన్ని విద్యలు నేర్చుకొని ఎంతో జ్ఞానం ఉన్న ఇతను భిక్షం అడుగుతున్నాడు. ఇతను చూసి మిగతా వాళ్ళు కూడా అడుక్కోవడం మొదలెడతారు. ఏం ప్రయోజనం? ఇంకా అవసరమా ఇది భిక్షం అడుక్కోవడము? ఏదో ఒకటి పని చేసుకొని బతకొచ్చు కదా అని ఆయనకు వచ్చిన బూతులన్నీ తిట్టి 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 ఆయనని టార్చర్ పెడతాడు. వారన్ని పెట్టిన తర్వాత కూడా బుద్ధుడు అలాగే ఉంటాడు, ఉపేక్ష వహిస్తాడు. ఆఖరికి పావల వేస్తే ఆ పావల అతనికి ఇచ్చేస్తాడు. అలాగే ఒక మాట చెప్తాడు, ఇప్పటిదాకా మీరు మీ పావల మీ దగ్గర ఎలా ఉందో మీరు ఇచ్చిన మాటలు కూడా మీ దగ్గరే ఉన్నాయని చెప్పేసి ఉపేక్ష వహించి సున్నితంగా ఆ మాట చెప్పేసి వెళ్ళిపోతాడు. అంటే ఒకానొక బ్రహ్మజ్ఞాన స్థితిలో ఉన్న వారికి తెలుసు ఎప్పుడు ఉపేక్ష వహించాలి.
అలాగే కృష్ణుడు శిశుపాలుని దగ్గర ఉపేక్ష ఎప్పుడు వహించాడు? 99 తప్పులు ఉపేక్ష వహించాడు. ఇంకా 100వ తప్పుకే అతనికి శిక్ష దొరికింది. ఉపేక్ష. ఈ బ్రహ్మ విహారంలో మైత్రి, కరుణ, ముదితం, ఉపేక్ష ఇవి వివరించడం జరిగింది. మరి అక్కడ ఆ బ్రాహ్మణుడు అక్కడ ఒకతను బుద్ధుని తిట్టారు కదా, మరి తప్ప అంటే ఆయన కోణంలో ఆయన కరెక్ట్, ఆయన జ్ఞానం ప్రకారం ఆయన కరెక్ట్, బుద్ధుని జ్ఞానం ప్రకారం బుద్ధుడు కరెక్ట్, ఒక హిట్లర్ జ్ఞానం ప్రకారం హిట్లర్ కరెక్ట్, ఒక కృష్ణుడి జ్ఞానం ప్రకారం కృష్ణుడు కరెక్ట్. సో ఎవరి స్థితులు వారి జ్ఞానం బట్టి ఉంటాయి. మరి బ్రహ్మజ్ఞాన స్థితిలో ఉన్న వారికి, నిర్వాణ స్థితిలో ఉన్న వారికి ఈ బ్రహ్మ విహారాలను ఎలా ఉండాలనేది తెలుస్తుంది. సదా మనం మన సృష్టికి మనమే రచనము అన్న సత్యంతో అయితే ఉండాలి. మన కర్మలను మనమే సృష్టించుకుంటున్నాము. ఈ కర్మలు అజ్ఞానంలో ఉన్నప్పుడు దుఃఖంలో ఉంటాయి, జ్ఞానంలో ఉన్నప్పుడు ఆనందంలో ఉంటాయి. మరి అజ్ఞానంలో ఉన్నప్పుడు జ్ఞానంలో ఉన్నప్పుడు స్థితిని బ్యాలెన్స్ తెచ్చుకోవడానికి మనకి ఏముంది? దేవత్వము. ఎప్పుడైతే ఈ రాజయోగం దైవత్వం మన జీవితంలోకి వస్తుందంటే అప్పుడు మనకి మిగతా అర్థం అవడం మొదలవుతుంది. మిత్రత్వం ఎలా చేయాలో, మన జీవితం పట్ల మన మాస్టర్స్ గా ఎలా ఉండాలో, మనలోని దైవాన్ని ఎలా తెలుసుకోవాలన్న సత్యము ధ్యానం ద్వారా అవగతమవుతుంది. మరి అలాంటి సులువైన ధ్యానం మనకు అందించడం జరిగింది PSSM మూమెంట్ లో. కానీ చాలా మంది మేము ఎందుకు ధ్యానం చేయాలి, మాకు చాలా బాగుంది కదా, ఇప్పుడు ఏంది తెలుసుకునేది, ఆత్మను తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది, నాకున్నవి సరిపోతున్నాయి కదా, వృధా కాసేపు అలా కూర్చోడం, సమయం వేస్ట్, చనిపోయినాక తెలుసుకోవాల్సిన అవసరం మాకేముంది, ఇలాగనే వాళ్ళు కూడా ఉంటారు. మరి ఎప్పుడు వారు వస్తారు? దుఃఖం ముంచుకొచ్చినప్పుడు, అన్ని కోల్పోయినప్పుడు, అవును మీరు ఎప్పుడు వచ్చారు, నేను తెలుసుకోలేకపోయాను, ఇప్పుడు నాకు ధ్యానం కావాలి అని వస్తాను. మరి ఎందుకు సుఖంగా ఉన్నప్పుడు చేయకూడదు? తెలుసుకోలేరు, అజ్ఞానం. మరి కబీర్ దాస్ చెప్పాడు, दुख में सुमिरन सब करे, सुख में करे न कोई, सुख में सुमिरन करे तो दुख में నా కోయి. అంటే మీరు దుఃఖంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ భగవంతుని ప్రార్థిస్తారు, కానీ సుఖంలో ఉన్నప్పుడు భగవంతుని మర్చిపోతారు. అదే సుఖంలో ఉన్నప్పుడే భగవంతుని ప్రార్థించితే దుఃఖాలు మీకు రావు. దుఃఖ కైసేనా కోయి అంటే అదే ధ్యానము. మీరు సుఖంలో ఉన్నప్పుడు చేస్తే ఆ సుఖాలను ఇంకా అద్భుతంగా ఆస్వాదించవచ్చు. దుఃఖం వచ్చినప్పుడే ఆ ధ్యానం నేర్చుకుంటా అంటే దుఃఖాలు వచ్చినప్పుడే ధ్యానం అంత ఈజీగా రాదు, నేర్చుకుంటారు ఆశతోటి. అదే సుఖం ఉన్నప్పుడే ప్రాక్టీస్ చేస్తే మీరు దుఃఖాలు అనేవి రానే రాదు. పరిస్థితులను అర్థం చేసుకునే అవగాహన వస్తుంది, మన సృష్టిని మనం చేసుకునే యోచన తెలుస్తుంది, ఎలాంటి సృష్టి రచన చేసుకోవాలని అవగాహన ఉంటుంది. ఎవరో మన ద్వారా మాట్లాడించడము, ఎవరో మన ద్వారా ఆలోచింప చేయడం అంటూ ఉండదు. మనకు మనమే సృష్టి. ఈ సత్యం మనకు అర్థమవుతుంది. ఎప్పుడైతే ఈ ధ్యాన లోపం ఉంటుందో, అజ్ఞానిగా ఉంటాడో వాడు బీడులై మేమేం చేస్తాం, మా చేతిలో ఏం లేదు, అలా జరిగిపోతుంది, చూస్తూ ఉన్నాం, ఇలాంటి మాటలు వస్తాయి అన్నమాట. అలాగే అర్జునుడు కూడా యుద్ధరంగంలో వీరుడైపోయి కృష్ణుడితోటి నేనేం చేయలేను, అప్పటిదప్పుడు తపస్సు చేసుకుంటా అని మాట్లాడాడు. అప్పుడు కృష్ణుడికి ఏం చెప్పలేడు. ఎవరి మిత్రత్వాన్ని, ఎవరి ధర్మాన్ని, ఎవరి వాస్తవాన్ని వారే తెలుసుకోవాలి కాబట్టి జస్ట్ జ్ఞానాన్ని ఇచ్చాడు అంతే. ఏమని? అతనేం భయపడుతున్నాడు కదా, క్లైబ్యం మాస్మ గమహ పార్థ నైతత్వం విపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం తక్తోతిష్ట పరంతప అని చెప్పాడు. హృదయ దౌర్బల్యం, పిరికితనము ఇవి అజ్ఞానానికి ప్రతీక.
శత్రువులను తప్పింపజేసే అర్జున, నువ్వు వీటిని పక్కకు పెట్టు, యుద్ధానికి సంసిద్ధుడుగా అని చెప్తున్నానన్నమాట. నువ్వేం చేస్తున్నావు? మీ తాతగారు, మీ బంధువులు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు నేను యుద్ధం చేయలేను అని ధైర్యాన్ని కోల్పోయి మాట్లాడుతున్నావు. కానీ యుద్ధానికి సంసిద్ధుడుగా ఇప్పుడు నువ్వు చేస్తున్నా అన్న తపస్సు అది నీ ధర్మం కాదు. నువ్వు వెంటనే గాంధీవాన్ని వదిలేస్తే దుర్యోధనుడు నేను చూసి నవ్వుతాడు, మళ్ళీ నువ్వు గాంధీవం పట్టుకుంటావు. కాబట్టి యుద్ధానికి సంసిద్ధుడు ఒక యుద్ధాయ కృత నిశ్చయ అని చెప్తాడు అన్నట్టు. అప్పుడు అర్జునుడు యథా ఇచ్చేసి తథాకురు అని తన ఇష్టానికే వదిలేస్తాడు కృష్ణుడు. నువ్వు నేను చెప్పినట్టే చెయ్యు అన్నాడు. అంటే నీ సృష్టి నువ్వు చేసుకో అని చెప్తాడు. సరే అర్జున్ చేస్తాడు, కానీ వెంటనే చంపడు, నా వాళ్ళు కదా అని చెప్పేసి 10 రోజులు అలాగే లేట్ చేస్తూ ఉంటే కృష్ణుడి కోపం వచ్చి అతను ఆయుధాన్ని ముట్టబోతుంటాడు అనమాట. ఎందుకు అంటే కృష్ణుడు ఆయుధాన్ని ముట్టనను నిర్ణయించుకున్నప్పుడు తన ఇష్టం. పరిస్థితులు సరిగా అనుకూలించినప్పుడు ఆయుధాన్ని ముడతాను, నా ప్రతిజ్ఞను పక్క పెట్టడానికి కూడా సిద్ధమే కృష్ణుడు. మళ్ళీ తీస్తాడు. అప్పుడు అర్జునుడు తెలుసుకుంటాడు, దయచేసి మీరు ఆయుధాన్ని ముట్టవద్దు, నా కర్తవ్యాన్ని నేను చేస్తాను. అలా అర్జునుడు తన ఇష్ట ప్రకారమే యుద్ధంలో చేయడం జరిగింది. సో ఎవరి సృష్టి వారే. అక్కడ కృష్ణుడు అర్జున్ని చేయించలేదు, ప్రభావితం చేయించగలడు, కానీ అతని కర్మని ఇతను చేయలేడు. జ్ఞానాన్ని ఇచ్చాడు, ప్రభావితాన్ని చేయించగలడు, కానీ అతని ద్వారా ఇలా చేయాలని చేయలేదు, తన ఇష్ట ప్రకారమే చేశాడు. యథా ఇచ్చేసి తథాకురు అని చెప్పడం జరిగింది. అలాగే మన వాస్తవాలు కూడా మనమే సృష్టికర్తలము. ఎప్పుడైతే మన కింద ధ్యానం దొరికినా అన్ని ఇగ్నోర్ చేసి మన జీవితాన్ని అలా వృధా చేసుకొని పైలోకాలకు వెళ్ళినప్పుడు పైలోకాల్లో అడుగుతారంట, ఏమని, ఇక్కడికి వచ్చావు అంతా బానే ఉంది, నీ లిస్టులో ధ్యానం లేదే అంటే, దొరికింది కదా, నీకు కింద పాంప్లెంట్ ఇచ్చారు కదా, అక్కడ సెంటర్స్ పిరమిడ్ కార్యాలు ఉన్నాయి కదా, ఎందుకు వెళ్ళలేదు అంటే, అయ్యో నేను గుర్తించలేదు, నా అజ్ఞానం వల్ల నాకు మరొక ఛాన్స్ కావాలి అంటారు. నీకు ఛాన్స్ కావాలంటే ఊరికనే వస్తుందా? కూర్చో అక్కడ, వెయిట్ చేయి, మళ్ళీ నీకు తగిలిన తల్లిదండ్రులు దొరకాలి, వాళ్ళని చూజ్ చేసుకోవాలి, నువ్వు వాళ్ళని చూజ్ చేసుకోవాలి, ఇంత సృష్టి రచన జరగాలి, ఆ సమయం వచ్చేదాకా వేచి అక్కడ కూర్చో అని కూర్చోవడం జరుగుతుంది. సృష్టి మన సహ సృష్టికర్తలము అని చెప్పారు. ఈ సృష్టి అంతా మన కో క్రియేటర్స్ ద్వారా రన్ అవుతుందని చెప్పారు. ఒక తల్లి 2 పిల్లల్ని సృష్టించగలిగింది అంటే ఆ తల్లి ఇచ్చా, ఆ పిల్లలు అనుకోవడం, అంతా కలిసి ఆ కో క్రియేషన్ జరిగింది. మన స్థితులు కూడా అంతే, ఈ సృష్టి కూడా అంతే, వీఆర్ కో క్రియేటర్స్ అని చెప్పారు. అలాగే భూమి ఒక నాటక రంగము. ఈ నాటకాన్ని మనం అద్భుతంగా ఆడాలి అంటే మనం వీఆర్ గాడ్స్, వీఆర్ మాస్టర్స్, వీఆర్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్. మన ఇదంతా ఈ స్థితిని మనకి అర్థమై ఉండాలి, అప్పుడే ఆ నాటకాన్ని అద్భుతంగా ఆడగలము. ఇది అర్థం కానప్పుడు దుఃఖంతో ఆడుతాము అదే నాటకాన్ని, అర్థమైతే దాన్ని చాలా అద్భుతంగా ఆడతాము. సావిత్రి సినిమా చూడడానికి వెళ్తే సావిత్రిదేవి ఏడుపు సినిమా అని తెలుసు, చూసి అక్కడ ఏడుస్తారు, కానీ వచ్చి నాటకం తెలుసుకుంటారు. అదే ఏడుపు జీవితంలో ఉంటే నిజంగానే నా జీవితం నాశనం అయిపోయిందని నిర్ణయించుకుంటారు. అలాంటి నాటకం ఇది అని అనుకోరు. ఎందుకు అంటే మనం మన జీవితానికి మాస్టర్స్ అనేది మర్చిపోతాం కాబట్టి. మన జీవితాన్ని సృష్టికర్తలు మనమే. ఎన్ని జన్మలు తీసుకోవాలి, ఎంత ఉండాలి, ఏది నేర్చుకోవాలి, ఎప్పుడు స్టాప్ చేయాలి, అన్ని సృష్టి మనమే. మన స్వామిత్వాన్ని మనం తెచ్చుకోవాలి, మన స్వామిత్వాన్ని రాబట్టుకోవాలి ధ్యానం ద్వారా. మన మిత్రత్వాన్ని మనం పెంపొందించుకోవాలి ధ్యానం ద్వారా. మనలోని దైవత్వాన్ని తెలుసుకోవాలి. దైవత్వాన్ని కోల్పోవడం ఉండదంట, మర్చిపోవడమే ఉంటుంది. మిత్రత్వం స్వామిత్వం కోల్పోవచ్చేమో, కానీ దైవత్వం కేవలం మర్చిపోతారు. అంతా ఏ సృష్టిలో ఎక్కడ ఉన్నా, ఏ లోకంలో ఉన్నా దైవత్వం ఉంటుంది, కానీ మర్చిపోవడమే ఉంటుంది. ధ్యానం ద్వారా మన దైవత్వాన్ని తెలుసుకున్నప్పుడు స్వామిత్వము మిత్రత్వము ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. బావిలో నీరుంది, మనకి తాడు అది చేద వేస్తేనే వస్తుంది, అది లేకపోతే రాదు వాటర్. అంటే ఇక్కడ ధ్యానం ఆ చేద వేయడం అంటే.
మరి ఎంత లోతు ఉంది అంటే మనం ఎంత కర్మలు చేసుకున్నామో ఆ స్థితిని బట్టి అంత లోతుకుంటుంది. ధ్యానంలో ఆ స్థితికి చేరుకోవడం, ఆ వాటర్ తీసుకోవడం అంటే. కొందరికి 2 అడుగుల లోతే ఉంది అంటే వారి స్థితి, వారి కర్మలు. ఆ 2 అడుగుల లోతు నుంచి వాటర్ తీసుకోవడం జరుగుతుంది. అలా మన ధ్యానం చేసుకొని మన మిత్రత్వాన్ని, మన స్వామిత్వంలో పరాకాష్ఠను చేరుకోవచ్చు. ఇలా మన జీవితంలో మిత్రత్వము, అందరితో మిత్రత్వంగా ఉండడము కానీ, మన జీవితం పట్ల మనకు ఆధీనము కానీ, మన సృష్టికర్తలము, మన వాస్తవానికి మనమేం తెలుసుకోవడానికి ఈ దైవత్వమైన రాజయోగం అవసరము. ఇలా మూడిట్లో ఏ ఒకటి పట్టుకున్నా మిగతా 2 వచ్చేస్తాయని చెప్తున్నారు. ఏది ప్రాక్టీస్ చేసినా మిగతా 2 వచ్చేస్తాయి. మనం ఇప్పుడు ఇక్కడ మనం సృష్టి చేసుకున్నాం. మనం వాస్తవాన్ని మనం సృష్టించుకుంటున్నాం. మార్నింగ్ 3కి లేవాలి, ధ్యానం చేయాలి. దాని ఫలితాలు దానికొస్తాయి. నాలెడ్జ్ షేర్ చేసుకోవాలి, అందరం మాట్లాడాలి, మళ్ళీ ప్రోగ్రామ్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇవన్నీ దీని ఫలితాలు ఈ దిశగా మన కర్మలు, మన సృష్టి ఉంది. లేదు ఇదేం పెట్టుకోలేదంటే ఎలా ఉంటది? ఎలా సృష్టించుకుంటే అలా. సో మన స్వామిత్వాన్ని మనమే చేసుకుంటున్నాము. మాస్టర్స్. వి ఆర్ ఆల్ మాస్టర్స్ అంటే మన పట్ల మన ఆధీనము. మన సృష్టి పట్ల మనమే ఆ సత్యంతో ఉండడము. అలాగే భూమి అంతా ఒక నాటక రంగము. చాలా అద్భుతంగా నాటకం వేయడానికి వచ్చాము అన్న సత్యం తెలిసి ఉండడము. ఒక కథలో ఒక రాజుకి ఒక పోస్టు ఖాళీ ఉంది రాజ్యంలో. ప్రజల యోగక్షేమాలను బట్టి వారికి ప్రొవైడ్ చేయడానికి ఒక వ్యక్తి కావాలి. అంటే వాటికి కరెక్ట్ గా చెప్పేవాడు కావాలి. కానీ ఎలా డిసైడ్ చేయాలో నాకు అర్థం కాదు. చాటింపు వేస్తాడు. వేస్తే కొందరు వస్తారు. అందులో ఒక ముగ్గురు కొద్దిగా కరెక్ట్ గా అనిపిస్తది. ఆ ముగ్గురులో ఎవరు కరెక్ట్ తెలుసుకుందామని చెప్పేసి రాజువారికి ఈ పోస్ట్ కి ఎవరు కరెక్టో తెలుసుకుందామని చెప్పేసి రాజువారికి ఒక చిన్న పరీక్ష పెడతారనమాట. మీరు అడవిలోకి వెళ్ళి ఈ బస్తా నిండా నింపుకురండి పండ్లు అని చెప్తాడు. బరువు మంచిగా ఉండాలని చెప్తాడు. చూస్తానేం చెప్పడు అనమాట. ఆ ముగ్గురు వెళ్తారు అడవిలోకి. తల వెళ్తూ ఉంటే జస్ట్ నిండిందా లేదా చూస్తా అంటాడు. బరువు కూడా అన్నాడు. ఒకరికి థాట్ వస్తుంది. పండ్లంటే ఎంతో దూరం పోవాలి, అంత దూరం పోయి ఏం చేస్తాం, చెత్త చెదారం నింపితే అయిపోతుంది కదా అని ఒకరు మొత్తము చెత్త చెదారం అంతా నింపి బస్తా నింపి పెట్టుకుంటాడు. అది అతని ఇష్టం. ఆ చెత్త చెదారం నింపి పెట్టుకున్నట్టు ఒక వ్యక్తి ఇష్ట ప్రకారంగానే ఆ చెత్త అంతా నింపేశాడు బస్తాని. మరి ఇంకో వ్యక్తి రాజు ఏం చూస్తాడులే, కొద్దిగా మంచి పండ్లను కుళ్ళిపోయిన పండ్లు మిక్స్డ్ గా పెట్టేసుకుంటాడు. ఇంకా ఏం వెతుకుతాం మంచి అనేసి. అలా ఆయనే సగం మంచి పండ్లు, సగం కుళ్ళిపోయిన వేస్ట్ పండ్లు పెట్టేసుకుంటాడు. బస్తా అయితే నింపేస్తాడు. ఇంకా మూడో వ్యక్తి వీళ్ళిద్దరు తొందరగానే అయిపోతుంది ఇలాంటి పనులు చేయడం వల్ల. వీళ్ళ ఇష్ట ప్రకారమే ఈ పనులు చేస్తుంటాడు. మూడో వ్యక్తి మా రాజుగారు చెప్పారు కదా, మరి మంచి పండ్లు వెతకాలి అని చెప్పేసి అన్ని పండ్లు వెతుకుతూ మంచి అన్ని వెతికి బస్తా నింపుకొని వస్తాడు. రాజా ముగ్గురు ఏమి విప్పి చూడడు. సరే మీ ముగ్గురు ఒక్కొక్క కారాగారంలో వేసేస్తాను, మీరు తెచ్చిన వాటితో ఒక నెలంతా గడపండి అని చెప్తారు. మీకు ఏం ప్రొవైడ్ చేయడం ఉండదు. మీరేవి తెచ్చుకున్నారో మీరు వాటితోటే ఒక నెలంతా గడిపేయండి అని చెప్పేసి ముగ్గురు కారాగారంలో బంధించేస్తారు. ఏమైతుంది, మొదటి వాడు ఇష్ట ప్రకారంగా ఆకులు అలములు తిని చచ్చిపోతాడు ఆ నెల లోపల. అవితో బతకలేరు కదా. రెండో వ్యక్తి కొన్ని మంచివి కొన్ని కుళ్ళిపోయినాయి కాబట్టి మంచివి తినగలిగాడు, కుళ్ళినే తినలేక ఆరోగ్యం చెడిపోతుంది. ఇక మూడో వ్యక్తి సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాడు. ఆ మూడో వ్యక్తి ఆ పోస్టుకి అర్హుడైపోతారు. అక్కడ ఎవరు ఇష్టం ప్రకారంగా వాళ్ళు చేశారు, వారి ఇష్టానుసారమే సృష్టి జరిగింది, దాని ఫలితాన్ని వారే పొందారు. ఇక్కడ ఎవరిని నువ్వు ఇదే చెయ్యి అని నిర్దేశించలేరు. వారి సృష్టి వారు చేసుకున్నారు, దాని ఫలితాన్ని వారు పొందారు. కాబట్టి సదా మన వాస్తవానికి మనమే సృష్టికర్తలు అని తెలిసేది విఆర్ మాస్టర్స్ అని గుర్తు చేస్తున్నారు పత్రిజీ. సో మన సృష్టి సరిగ్గా ఉండాలి అంటే విఆర్ ఫ్రెండ్స్, అంటే మనందరం ఫ్రెండ్స్ గా ఉన్నప్పుడు సృష్టి సరిగ్గా చేసుకుంటాం. ఇంకొకరిని చూసి ఏడవడము ఇలా ఉండదు. సృష్టి సరిగ్గా చేసుకోగలుగుతాం. మరి ధ్యానం విఆర్ గాడ్స్ అంటే ధ్యాన స్థితిలో ఉంటే మనకి ఇవి రెండు ఇంకా బాగా అర్థమవుతాయి అన్నమాట.
ఏదైనా ఒక ఆట ఇంకా బాగా అద్భుతంగా ఆడాలి అంటే మనకి ఆ జ్ఞానం పెరుగుతూ ఉండాలి. మన సృష్టి జ్ఞానం నుంచి అయితే అద్భుతంగా ఉంటుంది, అజ్ఞానం నుంచి అయితే దుఃఖంగా ఉంటుంది. మన సృష్టి ఎప్పుడు అద్భుతంగా ఎప్పుడు చేసుకోగలుగుతాడు? ధ్యాన స్థితికి దగ్గరగా ఉన్నవాడు. మొదటి జన్మలో చేసుకోకపోవచ్చు. ఎప్పుడైతే ధ్యానం మన దగ్గరికి వచ్చింది అంటే దాన్ని సద్వినియోగపరుచుకొని మన లైఫ్ కి మనమే మాస్టర్స్ అవ్వాలి. మన అందరితో ఫ్రెండ్షిప్ చేయడం తెలుసుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. మనకన్నా ఉన్నతంగా ఉన్న వారితోటి, తక్కువగా ఉన్న వారితోటి, అన్ని జీవులతోటి ఉండడం రావాలి. మనం ఆత్మలము అన్న సత్యంతో విరాజిల్లాలి. సో ఈ 3 మనకు ఈ పత్రిజీ ఎప్పుడు చెప్పి గుర్తు చేస్తూ దీని గురించి ఇక ఎక్స్‌ప్లెయిన్ చేశారు చాలా. సో మనం ఎప్పుడు మిత్రత్వంతో ఉండాలి, మిత్రత్వాన్ని ఆరాధించాలి, మిత్రత్వాన్ని బోధించాలి. అలాగే మనం స్వామిత్వంతో ఉండాలి, స్వామిత్వాన్ని ఆరాధించాలి, స్వామిత్వాన్ని బోధించాలి. దైవత్వంతో ఉండాలి, అందరిలోని దైవత్వాన్ని తెలుసుకోవాలి. అది ధ్యానం ద్వారానే జరుగుతుంది. మిత్రత్వం అనేది కర్మయోగం కిందకి వస్తే, స్వామిత్వం అనేది జ్ఞానయోగం. అంటే కర్మ దాని ఫలితాలు తెలుసుకోవడం జరుగుతుంది. ఇంకా దైవత్వం అనేది ధ్యాన యోగము. ఇలా ఈ 3 యోగాలు వీటి కిందకే వస్తాయి. చాలా సింప్లిఫైడ్ గా మన అర్థమయ్యే భాషలో మాస్టర్స్, ఫ్రెండ్స్, గాడ్స్ అనుకుంటూ చెప్పారు సార్ సులువుగా. ప్రతి పదానికి రిప్లేస్ చేస్తూ వివరణ ఇస్తూ వస్తారు సార్. సార్ సరిసాటి. మరి ఇంత అద్భుతమైన త్రితత్వం గురించి చెప్పిన పత్రిక గారికి ప్రణామాలు. సో మనమందరం మాస్టర్స్ గా, స్వామిత్వం, ఫ్రెండ్స్ గా, గాడ్స్ గా విరాజిల్లాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఆల్.